రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విశ్వనగరం హైదరాబాద్ పతనానికి చేరుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ను అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దామని, కానీ రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న ఏకైక కక్షతో హైదరాబాద్ మౌలిక సదుపాయాలను గాలికి వదిలేశారు. పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా వరకు అన్ని రంగాలు కుప్పకూలాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. హైడ్రాతో మొదలుపెట్టి టీడీఆర్, శామ్, పారిశ్రామిక భూముల కేటాయింపు వరకు అన్నింటిలోనూ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అనుచరులు వేల కోట్లు దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం తన భూములకు విలువ పెంచకపోవడం, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలన వైఫల్యం ఉన్నందుని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి కరెంటు కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలు హైదరాబాద్ లో మళ్లీ దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.